ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెటిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. శ్రీమన్ మహాభాగవతం పోతనామాచ్యుల వారికి నమస్కరిస్తూ మహానుభావులైనటువంటి సీనియర్ సిటిజన్స్ మా నిత్యానందం గారు, నరసింహారావు గారు, మన పెంజాల శ్రీనివాసరావు గారు, యాదగిరి రెడ్డి గారు, ఇలాంటి మహానుభావులందరూ కూడా ఉన్నట్టు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ భీష్మాచార్యుల వారు ఏ రకంగా స్తుతించారో కృష్ణ పరమాత్మని అది మనం అనుకుంటూ ఉన్నాం. ఈవేళ దాంట్లో భాగంగా అద్భుతమైన పద్యం ఉంటుంది. ఏమిటి అంటే, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడే తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబులన్ హృత్సరోర్హములన్ నానా విధానోన రూపకుడై యుపుతునుండు అను అట్టిహరినే ప్రార్థింతు శుద్ధుండనై. అద్భుతమైనటువంటి విశేషం పద్యం ఇది. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబులన్ హుత్సరోహములన్ నానా విధానూన రూపకుడై చెప్పుతునుండు. ఉన్నతొకడే సూర్యుడి పైన కానీ అసంఖ్యాకమైనటువంటి కోట్లాది జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవరాశి కూడా ఆ సూర్యుని చూస్తూ ఉంటే తననే సూర్యుడు చూస్తున్నాడు అని భ్రాంతి చేస్తాడు. ఇన్ని కోట్ల జీవరాశులన్నీ భూమి మీద ఉన్నప్పటికీ కూడా ప్రతి ప్రాణి కూడా అలా సూర్యుని చూస్తూ ఉన్నప్పుడు, ఉదయించే సూర్యుని చూస్తూ ఉన్నప్పుడు ఆ సూర్యుడు తననే చూస్తున్నాడు, నేను ఒక్కడనే సూర్యుని చూస్తున్నాను అనేటటువంటి ఇంటర్ఫేసింగ్ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఏ రకంగా ఈ జీవరాశులన్నింటిలో కూడా ప్రతి ఒక్కడికి ఒక్కొక్కడికి కానవచ్చే విధంగా తాను సృష్టించినటువంటి రకరకాల ప్రాణి సమూహాల హృదయాలలో, హృత్పద్మాలలో నానా రకాలైన రూపాలతో సర్వకాల సర్వావస్థయందు తన లీలా విలాసంతో ఉండేటటువంటి ఆ భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మని పవిత్రమైనటువంటి మనస్సుతో, హృదయంతో నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. ఇట్లా భీష్మాచార్యుల వారు తన మనస్సు ద్వారా, తన మాటల ద్వారా, చక్కని చూపుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని అలా చూస్తూ ఆయన హృదయంలో పదిలపరుచుకొని మంచి నమస్సుతోటి ఒక నిరుపాధికమైనటువంటి పరబ్రహ్మమైనటువంటి వాసుదేవుడిలో ఐక్యమైనాడు అన్నారు. అప్పుడు అది చూచినటువంటి వాళ్ళంతా కూడా ఆ సంధ్యా సమయంలో పక్షుల్లాగా మౌనం వహించారట. దేవలోకంలోనూ మానవలోకంలోనూ దేవదంతులు ధరించని అంటే భీష్మాచార్యుల వారు పరమపదించడానికి ముందు భాగంలో ఈ స్తోత్రం చేసినప్పుడు ఆయనలో లీనమైపోయినట్టు ఆయన అట దివిలో భూమిలో దేవలోకంలో భూలోకంలో మానవలోకంలో దుందుభులు మోగినాయట, సాధు సంకీర్తనలు వినిపించాయట, పూలవానలు కురిశాయట. తరువు చాలించినటువంటి సురణదీతనయునికి అంటే గాంగేయుడికి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం పాటు దుఃఖించాడట. అయ్యో ఇటు మా తాతగారు వెళ్ళిపోయినారే అని. అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ రూపాన్ని తమ మనస్సులో నిలుపుకొని ఆయన దివ్యమైనటువంటి అవతార విశేషాలని మాట్లాడుకుంటూ, ప్రశంసించుకుంటూ, ప్రస్తావించుకుంటూ మహా సంతోషంతో తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ధర్మరాజు గారు ఆ నందనందనుడితో కృష్ణ పరమాత్మతో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ గాంధారి సహితుడైనటువంటి ధృతరాష్ట్రుడిని ఎలాగైనా ఒప్పించి ఆయన యొక్క సమ్మతితోటి కృష్ణుని యొక్క ఆమోద ప్రమోదాలతో తన తాత తండ్రి పరిపాలించినటువంటి రాజ్యాన్ని స్వీకరించాడు ధర్మరాజు గారు. అలా స్వీకరించి ధర్మ పరిపాలన చేస్తూ ధర్మ రక్షణ చేస్తూ ఆ రకంగా
కాలం గడుపుతూ ఉన్నది. అప్పుడు ఇక్కడ విశేషం, ఇలా చెప్పిన తర్వాత ఆ శౌనకుడు సూత మహర్షిని అంటున్నాడు, ఏమయ్యా, ధనములపహరించి తనతోడదెనగెడు నాదతాయి జనులను నిబధించి బంధు మరణ దుఃఖ ఫలమున ధర్మదుడు ఎట్టు రాజ్య లక్ష్మణిచ్చగించే. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకొని ఐశ్వర్యమంతా కూడా అపహరించినటువంటి వాళ్ళు కౌరవులు కదా, అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు కదా కౌరవపక్షం అంతా కూడా. తనకు ఉన్నటువంటి స్థితిని సంపదని అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైనటువంటి దుర్మార్గులని సమరంలో సంహరించిన ధర్మరాజు గారు ఈ చుట్టాలు బంధువులు మిత్రులు చచ్చారు చనిపోయినారనే దుఃఖభారంతో పాటు మనశ్శాంతి లేకుండా ఈ రాజ్యభారాన్ని భరించడానికి ఎలా అంగీకరించాడు అని అడిగాడు. అప్పుడు సూతుడు అన్నాడు, అయ్యా, కురువంశాంకురంగా పరీక్షిత్తుడు నిలబెట్టి ఈ సమస్తమైన సామ్రాజ్యానికి యుధిష్ఠిరుని అధినేతగా నిలిపి కృష్ణుడు సంతోషపడ్డాడు. ఈ విధంగా ధర్మరాజు భీష్మాచార్యుని ఉపదేశాల వల్ల, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రబోధాల వల్ల తన విజ్ఞానాన్ని పెంపొందించుకొని తనకున్న సందేహాల మొత్తాన్ని నివర్తించుకొని ఆ కృష్ణ పరమాత్మ సహాయంతో మహేంద్రుడిలాగా నిరంతరం కూడా కృష్ణ పరమాత్మ సంరక్షణలో ఆయన ఆమోద ప్రమోదాలతో ఆయన సమాలోచనతో అండదండలతోటి చతుస్సముద్ర ముద్రితమైనటువంటి మహీమండలాన్ని తన యొక్క తన సోదరులతోటి సహచరులతోటి పరిపాలించసాగాడు అని చెబుతూ, దానాల్లో ఘనుడు, దానఘనుడు, మానధనుడు, సత్యసంధుడు, కురుకులాలంకులనుడు, సత్యసంధుడు, కురుకులాలంకులైనటువంటి కుంతి కుమారుడు అయిన ధర్మరాజు సర్వధరణీ మండలాన్ని కూడా వైభవపేతంగా పరిపాలన సమయంలో మేఘుడు అంటే వర్షం కుంభుడు అంటే ఏంటి, ఎలా ఉంది అంటే సకాలంలో వర్షాలు కురిశాయిట, నేల సస్యశ్యామలమైంది, బంగారు పంటలు పండింది, గోశాలలో ఉండేటటువంటి గోవులు కలశాల కొద్దీ పాలిచ్చాయిట, చెట్లు చేమలు లతలు కొమ్మలు సంపూర్ణంగా ఫలించాయట, ఋతువులు ధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయట, దేశమంతా కూడా సస్యశ్యామలమై ధర్మస్థాపితమై దేశమంతా ధర్మం విస్తరించిందట. ఆధ్యాత్మికాలు, ఆది భౌతికాలు, ఆది దైవికాలు అయినట్టు అధివ్యాధులన్నీ ఇలాంటివి ఏవి కూడా ప్రజలను బాధించలేదట. ఆ రకంగా సస్యశ్యామలంగా అత్యంత వైభవపేతంగా ధర్మరాజు గారు రాజ్యాన్ని పరిపాలించేశారు అని ఆ వేళ మహర్షులకి విన్నవించాడు ఆయన. జై శ్రీరామ్.